నేడు ఐపాక్ కార్యాలయానికి ఏపీ సీఎం జగన్ వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఐపాక్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు సీఎం జగన్. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయంలో టీంతో సమావేశం కాబోతున్నారు. 2019 ఎన్నికల్లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ కార్యాలయం సందర్శించారు జగన్. నేడు ఐపాక్ కార్యాలయానికి ఏపీ సీఎం జగన్ వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఐపాక్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు సీఎం జగన్. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయంలో టీంతో సమావేశం కాబోతున్నారు. 2019 ఎన్నికల్లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ కార్యాలయం సందర్శించారు జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఐపాక్ టీంతో సమావేశం కాబోతున్నారు సీఎం జగన్, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ ఐపాక్ టీంతో సమావేశం కాబోతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ టీం కార్యాలయానికి వెళ్ళి వాళ్ళందరితో కూడా కాసేపు ముచ్చటించి సీఎం జగన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికలకు సంబంధించి ఐపాక్ టీం వైఎస్ఆర్సీపీకి కన్సల్టెన్సీగా పనిచేసింది. ఐపాక్ టీం సభ్యులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఐపాక్ అనేది సర్వేలు చేయడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి సభలు సమావేశాలు నిర్వహించడం, ముఖ్యంగా సిద్ధం అలాగే మేమంతం సిద్ధం పేరుతో నిర్వహించినటువంటి బస్సు యాత్రలు, వీటన్నింటి నేపథ్యంలో ఐపాక్ టీం అనేది గత 5 ఏళ్ల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి కన్సల్టెన్సీగా పనిచేస్తుంది. 2019 ఎన్నికల్లో కూడా ఐపాక్ టీం ఇదే విధంగా పనిచేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా పోలింగ్ ముగిసిన 2 రోజుల తర్వాత సీఎం జగన్ నేరుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళందరితో కూడా కాసేపు గడిపి వాళ్ళందరితో కూడా చిట్ చాట్ నిర్వహించి వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరికీ కూడా పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యి 3 రోజులైనటువంటి నేపథ్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ టీం కార్యాలయానికి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. వాళ్ళందరితో కూడా కాసేపు మాట్లాడి వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేపుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల కూడా ఐపాక్ టీం అనేది పార్టీకి పనిచేసింది. గడిచినటువంటి 5 ఏళ్ల పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అలాగే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల పనితీరుకు సంబంధించి ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ నేతలకు కానీ ఉన్నటువంటి ప్రజాదరణ, అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రజల స్పందన ఉంటుంది, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ సిద్ధం చేయడం, తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పంపించడం, ఇలా ఒక కన్సల్టెన్సీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఐపాక్ టీం పనిచేసింది. ముఖ్యంగా ఐపాక్ సేవలు అనేది పార్టీకి చాలా ఎక్కువగా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఐపాక్ కార్యాలయాన్ని సీఎం జగన్ సందర్శించి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి వాళ్ళతో కాసేపు గడిపి తాడేపల్లికి రాబోతున్నారు. రేపు లండన్ పర్యటనకు సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. కాబట్టి ముందుగానే ఐపాక్ టీంతో కలిసి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు. 12 గంటలకు బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.